బ్రేకింగ్ న్యూస్. అమరావతి రైతులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అభివృద్ధికి రెండో విడత భూసేకరణ తప్పనిసరి అని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తేనే డెవలప్ అవుతుందన్నారు. లేకపోతే మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి ఏకగ్రీవంగా అంగీకరిస్తామన్నారు అమరావతి రైతులు. అయితే అమరావతిని ఏకైక రాజధానిగా పార్లమెంట్లో చట్టం చేయాలన్నారు రైతులు. దీంతో రైతుల ప్రతిపాదనకు సీఎం కూడా ఓకే చెప్పారు. 11 గ్రామాల్లో దాదాపు 40,000 వరకు భూసేకరణ జరగాల్సి ఉంది. ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు మిగిలిన వాటి కోసం భూసేకరణ చేయాల్సిందే. ల్యాండ్ పూలింగ్ కు చాలా గ్రామాలు సిద్ధంగా ఉన్నాయి. అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి చంద్రబాబు అమరావతి రైతులతో సమావేశమవడం జరిగింది. సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారే అనే డీటెయిల్స్ అందించడానికి అమరావతి నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ఇప్పటికే చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అమరావతికి వస్తేనే అభివృద్ధి శరవేగంగా ముందుకు వెళుతుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి రైతుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది శివ? మొత్తం మీద చూసుకుంటే రాజధానికి సంబంధించి కూడా అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం విస్తృతంగా పనిచేస్తుంది. దానికి అనుగుణంగా రాజధాని రైతులు ముఖ్యంగా ఏదైతే 2 నియోజకవర్గాలకు సంబంధించిన రైతులు ఇప్పటికే సహకరించారు, మరొక నియోజకవర్గానికి సంబంధించిన రైతులు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని చెప్పి సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో రాజధాని రైతులు కుటుంబ సమేతంగా ప్రధాని మోడీ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి చంద్రబాబు స్వయంగా రైతులను ఆహ్వానించిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి సంబంధించి 29 గ్రామాలకు సంబంధించి మంగళగిరి, తాడేపల్లి, తుళ్ళూరు అంటే మంగళగిరి నియోజకవర్గం, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో 3 మండలాల్లో భూసేకరణ ఇప్పటికే భూ సమీకరణ జరిగింది. రాజధాని పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 92 పనులకు సంబంధించి కూడా 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. మరొక వైపు పెదకొరపాడు నియోజకవర్గం అంటే తాడికొండ నియోజకవర్గానికి ఆనుకోనున్న పెదకొరపాడు నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 6 గ్రామాలు, అలాగే తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి తుళ్ళూరు మండలంలో మరొక 3 గ్రామాలని భూ సమీకరణ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తాం. దానికి సంబంధించి నిన్న ఇదే అంశాన్ని చంద్రబాబు రైతుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ముందుగా గతంలో తీసుకున్న భూములను అభివృద్ధి చేసి రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించి వారికి అభివృద్ధిలో చేయూతనిచ్చి రెండోసారి భూ సేకరణ కానీ సమీకరణ కానీ అంటే ల్యాండ్ పూలింగ్ తీసుకోవాలని చెప్పి రైతులు సూచించారు. అలాగే 10 సంవత్సరాలు ముగిసిపోయింది కాబట్టి అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించేందుకు కేంద్రంతో చట్టం చేయించాలని చెప్పి కూడా రైతులు కోరారు. ఖచ్చితంగా దీన్ని త్వరలోనే ప్రధానితో మాట్లాడతాను, అమరావతి పనుల శంకుస్థాపన రోజు దీనిపై ప్రకటన చేయిస్తానని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే ఏదైతే 29 గ్రామాలు ఉన్నాయో 29 గ్రామాలకు సంబంధించి రాజధాని ప్రభుత్వ ప్రైవేటు కార్యకలాపాలతో పాటు అభివృద్ధి సంబంధించి ఇక్కడే జరుగుతుంది. కొత్తగా తీసుకోబోతున్న ల్యాండ్ పూలింగ్కు సంబంధించి దాదాపుగా 30,000 నుంచి 40,000 ఎకరాలు 11 గ్రామాల్లో తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఒక ప్రతిపాదన తయారు చేసింది. ఆ గ్రామాలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అలాగే టెక్స్టైల్స్ పార్క్ అంటే రాజధాని సరిహద్దు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం కనుక మనం హైదరాబాద్లో చూసుకుంటే కనుక పటాన్ చెరువు కానీ, BHL కానీ, ఇటు నుంచి కనుక ఇబ్రహీంపట్నం ఇటువంటి వైట్కి సంబంధించి ఏ రకంగా అయితే నెక్స్ట్ స్టెప్లో అభివృద్ధి అవుతుంది ఆ దిశగానే ఇప్పటి నుంచే అభివృద్ధి వైపు ప్రణాళికలు వేయాలి. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటేనే రాజధాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనం ప్రణాళికలు రచిస్తున్నాం. దానికోసం భూ సమీకరణ కానీ, భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ చేయాలనేది కూడా ప్రభుత్వ ఆలోచన కనిపిస్తోంది. కానీ భూ సేకరణ చేయడానికి మాత్రం రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలని చెప్పి కూడా రైతులైతే ఘంటాపదంగా కోరుతున్న పరిస్థితి కనిపించింది. మరొక వైపు రైతుల నుంచి కూడా ఒక ఆసక్తికరమైన అంశం తెర మీదకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే రాజధానికి సంబంధించి సీడ్ యాక్సిస్ రోడ్లు కానీ లేకపోతే నేషనల్ హైవే రోడ్లు వేస్తుంటే కొంతమంది రైతులు రోడ్ల కింద వెళ్ళిపోతున్నాయి. కానీ ఆ రోడ్డు పక్కన 2 వైపులా ఉన్న రేట్లకు భూములకు సంబంధించి అమాంతరంగా రేట్లు పెరుగుతున్నాయి. సో అటువంటి వాటిని ఏ రకంగా తీసుకొస్తారు? ఒక రైతు పూర్తి స్థాయిలో నష్టపోతాడు, ఇంకొక రైతు మాత్రం అమాంతంగా కోటేశ్వర అవుతున్న నేపథ్యంలో ఇటువంటి వాటిని ఏ రకంగా తీసుకుంటారు, దీన్ని ఏ రకంగా ప్రయత్నాలు చేస్తారనే అంశాన్ని మాత్రం పలువురు రైతులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇది మంచి ప్రశ్న. ఖచ్చితంగా దీనిపై ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటాము. ఏ రైతు నష్టపోకుండా ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సీఎం చంద్రబాబు వారికి ఒక హామీ ఇచ్చారు. అలాగే భవిష్యత్తులో ఏదైతే కొత్తగా తీసుకోబోతున్న ల్యాండ్ పూలింగ్ సంబంధించి అది ఒక మున్సిపాలిటీ లాగా ఉంటుంది. కానీ ఏదైతే 29 గ్రామాలు ఇవన్నీ కూడా సీడ్ క్యాపిటల్ మాదిరిగా అభివృద్ధి చెందుతాయని చెప్పి కూడా చంద్రబాబు వారికి అయితే పలు హామీలను కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.
రైట్, ఇక మనం చూస్తున్నాం ఏదైతే అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రావాలని చెప్పి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడున్న రైతులతో సమావేశం చేయడం కూడా జరిగింది. ఈ సమావేశంలో భాగంగా రైతులు అనేక ప్రశ్నల్ని చంద్రబాబుకు సంధించడం, దానికి సంబంధించి ఆయన సమాధానాలు ఇవ్వడం, ల్యాండ్ పూలింగ్ ఏ విధంగా కొనసాగించాలి అనే డీటెయిల్స్ కూడా రైతులకి క్లియర్గా చెప్పడం కూడా ఈ సమావేశంలో మనం చూస్తున్నాం. ఇటు అమరావతి పనులు శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో అమరావతి పునర్నిర్మాణ పనులకి సంబంధించి రైతులతో చంద్రబాబు సమావేశం ఏర్పాటు